ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆరాధనకు కూడి వచ్చినటువంటి మీకందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము ప్రత్యేకమైనటువంటి దినం. ఈ దినం అంతర్జాతీయ దినాలలో అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం ఈరోజు. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, పర్యావరణంను గురించినటువంటి దినం. ప్రపంచం మొత్తం కూడాను ఈ దినం పర్యావరణం గురించి ఆలోచిస్తూ దాని గురించి ఎలా రక్షించాలి అనేటువంటి విధంగా దాన్ని సెలబ్రేట్ చేసుకునేటువంటి దినంగా పాటిస్తూ ఉన్నారు. ఈ ప్రపంచము లేదా పర్యావరణం, ఈ సృష్టి అనేటువంటిది దేవుడు ఒక పద్ధతి ప్రకారం సృష్టించాడు. దానికి ఒక క్రమం ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారమే దాన్ని సృష్టించి ఆ తర్వాత మనిషిని అందులో ఉంచాడు. అది ఆయన నివాసయోగ్యంగా కాకుండా సృష్టించలేదు అని చెప్పేసి లేఖనంలో రాయబడింది. యెషయా గ్రంథం 45:18 తర్వాత చదువుకోండి. నివాస స్థలమగునట్లుగా ఆయన దానిని సృజించెను అని చెప్పి రాయబడింది. నివాస స్థలమగునట్లుగా అంటే అన్ని వసతులు కల్పించి మనిషి నివసించడానికి అన్ని వసతులు కల్పించిన తర్వాతనే మనిషిని చేశాడు. కాబట్టి పర్యావరణానికి మరి ఆయన సృష్టికర్త, దానికి ఒక క్రమం ఉంది, దానికి ఒక సైకిల్ ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది. దానిని తీసుకొచ్చి అందులో పెట్టి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే ఆదికాండము 2:15లో, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును అందులో వచ్చెను. కాబట్టి మనిషిని తీసుకొచ్చి ఏం చేశాడు? ఆ పర్యావరణాన్ని కాచాలి, సంరక్షించాలి, కాపాడాలి. మనము ఈ యొక్క పర్యావరణానికి కస్టోడియన్స్, మనం పరిరక్షకులం. ఆదాము మొదటి మనిషి, దాన్ని కాయాలి, దాన్ని సేద్యపరచాలి. కాబట్టి ఊరికనే మనం పర్యావరణాన్ని అత్యాశ వలన, మానవ యొక్క అత్యాశ, గ్రీడినెస్ చేస్తా ప్రకృతిని ఇష్టానుసారంగా వాడుకుంటూ ప్రకృతి యొక్క సమతౌల్యము దెబ్బతినే విధంగా మనిషి ప్రవర్తిస్తూ గ్లోబల్ వార్మింగ్ ద్వారా ధృవాల దగ్గర ఉండే గ్లేషియర్స్ అన్నీ కరిగిపోయేసి సముద్ర మట్టాలు పెరిగిపోవటం, తర్వాత ఎల్నిలా ఇలాంటి, అంటే ఎక్కువ వర్షాలు, అకాల వర్షాలు, ఎండాకాలం వర్షాలు ఇట్లాంటనమాట. ఇలాంటివన్నీ రావటం, ఓజోన్ పొర దెబ్బతినడం, అంటే ఇవన్నీ కూడాను ఈ సమతౌల్యత దెబ్బతినడం ద్వారానే ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడటం, కేవలము ఈ యొక్క పర్యావరణాన్ని ఇష్టం వచ్చినట్టు పాడు చేయడం ద్వారానే, ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే పర్లేదు, కానీ అత్యాశతోటి దాన్ని ఎక్కువగా, అవసరమైన దానికంటే ఎక్కువగా దాన్ని ఉపయోగించడం ద్వారా, అడవులు నరికేయడం ద్వారా అన్నీ కూడాను అస్తవ్యస్తం అయిపోతాం. ఆ సైకిల్ దెబ్బతినిపోతుంది, పర్యావరణం యొక్క సైకిల్ దెబ్బతినిపోతాం. కాబట్టి అనేకమైనటువంటి విపత్తులు, తెగుళ్ళు. కాబట్టి ఇది మనము ఆ విషయం ఆలోచించి మనం కూడా పర్యావరణానికి పరిరక్షకులుగా రీసోర్స్ని వాడుకోవాలి, కానీ దాన్ని నష్టపరచకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. సరే, ఈ దిన వర్తమానం కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి లేఖన భాగము మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి 41వ వచనం వరకు, చివరి వరకు మనము చదువుకున్నాం. యేసు ప్రభు శిష్యులతోటి ఈ విషయం తెలియజేస్తూ ఉన్నాడు, ఈ మాటలు అంటూ ఉన్నాడు. ఆయన ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదమని వారితో చెప్పాను. యేసు ప్రభు తన శిష్యులతోటి చెప్తున్నాడు, అనగా తనను వెంబడించేటువంటి వారితోటి చెప్తున్నాడు, తనను విశ్వసించేటువంటి వారితోటి చెప్తున్నాడు, లేకపోతే తన బిడ్డలతోటి చెప్తున్నాడు. ఏమని అంటే, మనము అద్దరికి పోదము. ఇది మనం ఆత్మీయమైనటువంటి అంశంలో దానిని తీసుకున్నట్లయితే, ఆత్మీయంగా దాన్ని అర్థం చేసుకున్నట్లయితే, ఇప్పుడు ప్రభు మనతోటి ఈ మాట చెప్పినట్లయితే, ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మనము అద్దరికి పోదాము అని ప్రభు మనతో చెప్తే, దాని ఉద్దేశం ఏమై ఉన్నట్లు? అద్దరి అంటే ఇప్పుడు మనకేమన్నా సముద్రం ఉందా, మనకేమన్నా పెద్ద నది ఉందా? అద్దరికి పోదాము అని ప్రభు మనతో అన్నాడు అనుకోండి, ఏంది దాని అర్థం? ఈ మాట మనము ప్రతి దినము కూడాను జ్ఞాపకం చేసుకుంటూ, నెమరు వేసుకుంటూ ఉండవలసినటువంటి మాట. ఏంటిది? అద్దరికి పోవాలి.
ప్రతి ఒక్కరము కూడాను అవతలికి వెళ్ళవలసినటువంటి వారమే. యువతల ఎవరు చిరస్థాయిగా చిరకాలము ఉండేవారు లేరు. అందరూ కూడాను అద్దరికి వెళ్ళవలసినటువంటి వారే. లెట్ us go unto the other side of the world. Let us go unto the other side of the life. అవతల వైపున ఉండేటువంటి జీవితంలోనికి మనము వెళ్ళవలసినటువంటి వారము. అవతల వైపున ఉన్నటువంటి ప్రపంచంలోనికి వెళ్ళవలసినటువంటి వారము. అద్దరికి మనము వెళ్ళవలసినటువంటి వారము. ఈ దరిలో ఎవరు ఉండటానికి వీలు లేదు. ఆ దినము శిష్యులతో చెప్పినటువంటి మాట, దీన్ని ఆలోచిస్తే ప్రతి దినము కూడాను అనుకోవాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మనము అద్దరికి వెళ్ళాలి. మనము ఆవలి తీరమునకు వెళ్ళవలసినటువంటి వారమే. కాబట్టి ఇక్కడ మనము ఉండవలసినటువంటి వారము కాదు. కనుక అవతలికి వెళ్ళాలి అంటే, ఆ దరికి వెళ్ళాలి అంటే, ఆ దినాన యేసు ప్రభుతోటి ఉన్నటువంటి శిష్యులు కానీ యేసు ప్రభు కానీ వాడినటువంటి ఆ సాధనము ఏమనగా అక్కడ చెప్పబడినటువంటి మాట దోనే. ఓడ లేకపోతే షిప్పు అని రాయబడింది ఇంగ్లీష్ వర్షన్లో. దోనె కావాలి, ఒక ఓడ కావాలి, ఒక షిప్ కావాలి. అది ఉంటేనే కానీ అద్దరికి వెళ్ళటానికి సాధ్యపడదు. ఇప్పుడు ఉదాహరణకు నోవా ఉన్నాడు. నోవా ఓడలోనికి ప్రవేశించుట ద్వారా ఆయన ఒక కొత్త ప్రపంచంలోనికి వెళ్ళగలిగాడు. కొత్త ప్రపంచం అంటే నూతనంగా సృష్టించబడిన ప్రపంచం అని కాదు, కానీ రీఫ్రెష్డ్ వరల్డ్ అంటే ఉన్నటువంటి జీవజాతులు మొత్తం, జీవజాలం మొత్తం మనుషులతో సహా చనిపోయి కొత్తగా మళ్ళీ రీఫ్రెష్డ్ ప్రపంచం అది. అందులోనికి ఆయన పయనించగలిగాడు కేవలము ఓడలోనికి వెళ్ళడం ద్వారా. ఓడ కానీ లేకపోయి ఉంటే అవతలికి వెళ్ళేటువంటి అవకాశమే లేదు. ఓడలోనికి వెళ్ళనటువంటి వారు అందరూ కూడా అక్కడ చనిపోయారు నోవహు సమయంలో. కాబట్టి ఓడలోనికి వెళ్ళినటువంటి వారు మాత్రమే అవతలికి వెళ్ళారు. దోణిలో ప్రయాణము చేసినటువంటి వారు మాత్రమే అద్దరికి వెళ్ళారు. దోణి లేకుండా, ఓడ లేకుండా, షిప్ లేకుండా అవతలికి వెళ్ళే క్వశ్చనే లేదు. ఈదుకుంటా పోదాం అనుకుంటారా? అసాధ్యం. ఈదుకుంటా అవతలి ఒడ్డుకు వెళ్ళే ఆలోచనే లేదు. కాబట్టి ఒక సాధకం కావాలి. ఈ జీవితాన్ని, ఈ జీవన తీరాన్ని, ఈ ఒడ్డును దాటి నిత్య జీవంలోనికి వెళ్ళాలి అంటే, ఈ భౌతిక ప్రపంచంలో నుండి ఆత్మీయ ప్రపంచంలోనికి దాటి వెళ్ళాలి అంటే మనకు ఒక సాధకం కావాల్సిందే. తనంతట తాను ఎవరు కూడా వెళ్ళలేడు. ఒక సాధకం కావాలి. ఇది నోవహుదు సంబంధించి అది పెద్ద వాడి కుటుంబంతో పాటు అనేకమైనటువంటి జీవజాతులు ఉన్నాయి కాబట్టి పెద్ద ఓడను అక్కడ ఇచ్చాడు. కానీ వ్యక్తిగతంగా ఆలోచించినట్లయితే వ్యక్తిగతంగా ఒక దోణి, ఒక చిన్న బోటు అయినా కావాలి. కనీసం పెద్దది కాకపోయినా ఒక చిన్న దోణి కావాలి. అందులో ప్రయాణం చేస్తేనే అవతలి పక్కకు వెళ్ళగలిగేది. మొదటి పేతురు 3:21 ఇలాగనే తెలియజేస్తుంది. ఒకసారి చదవండి. మొదటి పేతురు 3 ఆ ఓడలో అనే దగ్గర నుంచి చదవండి. మొదటి పేతురు 3:21 చదివేవాళ్ళు లేరు? చదవరా? ఇక్కడ ఓకే అంకుల్. ఆ ఓడలో కొందరు 21వ వచనం పైన, ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఆ ఓడలోనికి వెళ్ళినటువంటి వారు 8 మంది నీటి ద్వారా, నీటిలో నుండి రక్షణ పొందారు. నీటి ద్వారా, నీటిలో నుండి వారు అవతలికి వెళ్ళారు. తిరిగి వారు క్రొత్త జీవితాన్ని ప్రారంభించారు. దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదే కదా ఉంది అక్కడ. దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. బాప్తిస్మము మారు మనసుకు ముద్ర. బాప్తిస్మము
మనల్ని రక్షించేటువంటిది మారు మనసుకు చిహ్నము, ముద్ర బాప్తిస్మము. కాబట్టి ఆ ఓడకు సదృశ్యమైనటువంటి బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేమనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షిని ఇచ్చు ప్రత్యుత్తరము. దేవునికి మనం ఇచ్చేటువంటి ప్రత్యుత్తరం ఏమనగా, నాది నిర్మలమైనటువంటి మనస్సాక్షి ప్రభువా. దేని ద్వారా? బాప్తిస్మము తీసుకోవటం ద్వారా. అప్పుడు మాత్రమే నేను ఓడలోనికి టికెట్ సంపాదించగలవు. అప్పుడు మాత్రమే దోణిలోనికి ఎక్కడానికి నీకు అర్హత కలిగి ఉంటావు. అప్పుడు మాత్రమే అవతలి ఒడ్డుకు వెళ్ళటానికి నీకు శక్తి కలిగి ఉంటావు. కానీ అంతదాకా ఆ యొక్క స్థితి రాదు. ఎప్పుడు? మారు మనసు పొందినప్పుడు, బాప్తిస్మం తీసుకున్న తర్వాత మన యొక్క మనస్సాక్షి నిర్మలమైపోయినప్పుడు, నిర్మలమైనటువంటి మనస్సాక్షితో ఉన్నప్పుడు మాత్రమే ఓడలోనికి దోణిలోనికి ఎక్కడానికి అర్హత. అప్పుడు మాత్రమే అవతలి ఒడ్డుకు వెళ్ళగలము. నిర్మలమైనటువంటి మనస్సాక్షి మనము దేవునికి ఇచ్చు ప్రత్యుత్తరము బాప్తిస్మం అని చెప్పి రాయబడి ఉంది. బాప్తిస్మం ద్వారా మనస్సాక్షి శుద్ధి చేయబడాలి. నా మనస్సాక్షి నిర్మలము కావాలి. అప్పుడు మాత్రమే అద్దరికి వెళ్ళే ధ్వనిలో మనము ఉన్నట్టు లెక్క. అటువంటి మనస్సాక్షి లేని పక్షమున లేఖనము చెప్పేటువంటి మాట ఏమంటే 1 తిమోతి 1:19 తెలియజేసేటువంటి మాట. 1 తిమోతి 1:19 చదువుతారా? అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. చాలు. అటివారు ఎటివారంట? మనస్సాక్షి విషయమై విశ్వాసమును త్రోసివేసి, కొందరు అట్టి మనస్సాక్షిని త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయినటువంటి వారు. బద్దలైనటువంటి ఓడతోటి అవతల ఒడ్డుకు వెళ్ళగలమా? బద్దలైనటువంటి దోణిలో నుండి అవతలి ఒడ్డుకు వెళ్ళగలమా? అందుకే మనస్సాక్షిని ఎప్పుడు శుద్ధి చేసుకుంటూ ఉండాలి. అది ఒకరోజు అయ్యేటువంటి ప్రక్రియ కాదు. అది ఒక దినము కలిగేటువంటి సంఘటన కాదు. మనస్సాక్షిని ఎల్లప్పుడూ కడుక్కుంటూ ఉండాలా, ఎల్లప్పుడూ శుద్ధి చేసుకుంటూ ఉండాలా. అందుకే ఈ వాక్య ధ్యానాలు, ఈ యొక్క ఆరాధనలు, ఈ సహవాసము, ఈ కూడికలు దేనికి అంటే మనస్సాక్షిని శుద్ధి చేసుకోవటానికి. ఎందుకంటే మనం ఎక్కడున్నామో యువతల ఒడ్డున ఉన్నాం. మనం ఎక్కడికి వెళ్ళాలి? అవతల ఒడ్డుకు వెళ్ళాలి. ప్రపంచపు అవతల ఒడ్డుకు వెళ్ళాలి. ప్రపంచపు అవతల ఒడ్డుకు వెళ్ళాలంటే ఒక దోణి కావాలి. దోణిలో ఎక్కాలంటే మనస్సాక్షి పరిశుద్ధంగా ఉండాలి. విశ్వాస విషయమై ఓడ పటిష్టంగా ఉండాలి. బద్దలైపోయినటువంటి ఓడతోటి అవతల ఒడ్డుకు వెళ్ళడం అసాధ్యం. అది కష్టతరం. కొందరు ఆ విధంగా చేసి ఓడ బద్దలైపోయి ఉన్నారు. గొప్ప గొప్ప వాళ్ళంట. వారిలో వాళ్ళ పేర్లు కూడా చెప్తున్నాడు. వారిలో హుమయనును అలెగ్జాండరును ఉన్నారు. వీరు దూషింపబడి శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించి. ఒకప్పుడు విశ్వాసులు, ఒకప్పుడు వారితోటి ఉన్నటువంటి వారు, చేర్చబడినటువంటి గుంపులో ఉన్నటువంటి వారు. ఏమైపోయింది? మనస్సాక్షి మలినమైపోయింది. ఓడ బదలైపోయింది. దోణిలోకి నీళ్ళు వచ్చేసినాయి. మునిగిపోయింది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. మనస్సాక్షి విషయం జాగ్రత్తగా ఉండాలి. దోణిలోకి ఎక్కాలంటే అర్హత. దేవుడు మనకి ఇచ్చేసాడులే, రక్షణ అయిపోయింది. దోణిలోనికి వెళ్ళడానికి అర్హత. అప్పుడు మాత్రమే వెళ్ళగలము. ఉదాహరణకు ఈ మనస్సాక్షి విషయము చాలామంది నేరాలు చేస్తుంటారు, చాలామంది ఘోరాలు చేస్తుంటారు, చాలామంది అన్యాయాలు అక్రమాలు చేస్తుంటారు, చాలామంది అసాంఘికమైనటువంటి కార్యాలు చేస్తుంటారు. ఎలా చేయగలుగుతారు అంటే కారణం ఏంటంటే మనస్సాక్షిని చంపుకోవటం ద్వారా అనేకమైనటువంటి నేరాలు చేయగలుగుతూ ఉన్నారు. ఎందుకు అంటే మనస్సాక్షి నోరు నొక్కకపోతే, మనస్సాక్షిని దాన్ని చంపుకోకపోతే అది గద్దిస్తూ ఉంటుంది. మనస్సాక్షి చేసే తప్పు, ఇది తప్పు గద్దిస్తాడు. కాబట్టి ఆ గద్దించేటువంటి మనస్సాక్షిని
గొంతు పిసికితే ఆ మనస్సాక్షిని తీసివేస్తే అప్పుడు ఏమవుతుంది? ఏమైనా చేయొచ్చు. ఏమైనా చేసేటువంటి వారు మనస్సాక్షిని చంపుకున్నటువంటి వారు. ఆల్కహాల్ గురించి బైబిల్ ఖండితంగా ఎందుకు చెప్తుందో తెలుసా? ఆల్కహాల్ తీసుకోవద్దు అని చెప్పి బైబిల్ ఖండితంగా ఎందుకు చెప్తుంది అంటే అది తీసుకున్నప్పుడు మనస్సాక్షి గాఢ నిద్రలోనికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఒక వ్యక్తి ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మనస్సాక్షి నిద్రలోనికి జారుకోవడానికి అవకాశం ఉంది. దేవుని యందు ఉంచినటువంటి విశ్వాసము త్రోసివేయటానికి అవకాశం ఉంది. అప్పుడు విశ్వాసము పని చేయకుండా ఆగిపోవడానికి అవకాశం ఉంది. మనస్సాక్షి త్రోసివేస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగం ప్రకారము ఓడ బద్దలు కావడానికి అవకాశం ఉంది, దోణె బద్దలు కావడానికి అవకాశం ఉంది, చెడిపోవడానికి అవకాశం ఉంది, ఘోరాలు అక్రమాలు చేయటానికి అవకాశం ఉంది. అదే మనస్సాక్షి నిర్మలంగా ఉంటే మనస్సాక్షి గద్దించినప్పుడు మనము ఆ కార్యం చేయలేము. ఎప్పుడైతే ఈ కెమికల్ బాడీలోకి పోతుందో ఈ మనస్సాక్షిని కంట్రోల్ చేసేటువంటి వ్యవస్థను పాడు చేస్తుంది. అందుకే మనస్సాక్షి మాట వినకుండా అది తీసుకున్నటువంటి వారు ఏమైనా చేయగలను అంటారు. నేనేమైనా చేస్తా, కారుకి ఎదురుగా పోతాను, బస్సుకు ఎదురుగా పోతాను. ఒక మన క్లిప్పింగ్ వచ్చింది, ఇంతరాలు ఎత్తుకుంటాడు, వేస్తున్నాడు పెద్ద నేనేమేం చేస్తా పోయేసి కరెంట్ పట్టుకున్నాడు. పక్కనే ట్రాన్స్ఫార్మర్ ఉంది, పట్టుకున్నట్టే అలాగే చనిపోయినాడు. ఎందుకు తెలీదా? కరెంట్ పట్టుకుంటే షాక్ ఉంటుందని తెలియదా? తెలుసు. అక్కడ ఫాల్స్ సిగ్నల్స్ ఇస్తుంది అన్నమాట. ఈ కెమికల్ పోయి ఈ మనస్సాక్షి అనేటువంటిది లేకుండా నువ్వేమైనా చేయగలవు. నువ్వేం చేసినా రైటే, నువ్వేం చేస్తే అదే రైట్. అప్పుడు ఏముంది? ఏమైనా చేస్తావు. అందుకని చెప్పి లేఖనము ఖండితంగా దాన్ని అవాయిడ్ చేయమని చెప్తా ఉంది. మనస్సాక్షిని పాడు చేస్తుంది. ఇది మనస్సాక్షిని పాడు చేసేటువంటిది కాబట్టి దీన్ని దూరంగా పెట్టండి నా కుమారులారా. మనస్సాక్షి పాడైపోతే ఓడ బద్దలైపోతుంది నువ్వు అవతల ఒడ్డుకు వెళ్ళలేవు. మన అల్టిమేట్ గోల్ అదే కదా, అవతల ఒడ్డుకు వెళ్ళడం. మనం అద్దరికి పోవాలి, ఓడ కావాలి, దోణి కావాలి, బద్దలైపోతే అందుకు వద్దు, చెయ్యొద్దు, మనం అవతలకు వైపు వెళ్ళాల్సినటువంటి వారం అని చెప్పి చెబుతా ఉంది. కాబట్టి విశ్వాసం విషయం, మారు మనసు విషయం, మనస్సాక్షి విషయం జాగ్రత్తగా ఉన్నప్పుడు మాత్రమే క్షేమకరమైనటువంటి దోణిలో మనము ప్రవేశించగలం. క్షేమకరమైనటువంటి దోణిలో మనం అవతల ఒడ్డుకు వెళ్ళేటువంటి ప్రయాణంలో ఉండగలము. సరే, నా దోణి బాగుంది, నా మనస్సాక్షి బాగుంది, నేను క్షేమకరంగా ఉన్నాను, నా ఆత్మీయమైనటువంటి స్థితి బాగుంది, చక్కగా ఉంది అని మనము ఒకవేళ సర్టిఫై చేసుకొని ఉన్నట్లయితే మంచిది, చాలా సంతోషం. ఆ తర్వాత దాన్ని అంశాన్ని మనము గమనిద్దాం. ఆ దినమే ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, మనము అద్దరికి పోవుదము. అద్దరికి పోండి అనడం లేదు, అద్దరికి వెళ్ళండి అనడం లేదు. ప్రభు ఏమంటున్నాడంటే అద్దరికి పోవుదము అంటే అర్థం ఏంటిదంటే, నేను కూడా మీతోటి వస్తాను, నేను కూడా మీతోటి ఉన్నాను, అంతే కదా అర్థం. ప్రభు ఏమంటున్నాడంటే మీరు వెళ్ళండి అనడం లేదు, మీతో పాటు నేను కూడా ఉన్నాను. ఇదిగో సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను, యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. కాబట్టి నేను మీతోటి వస్తున్నాను, మీ ప్రయాణం అంతటిలోనూ నేను మీతోటే ఉంటాను. మిమ్మల్ని అనాథులుగా విడవను. యోహాను 14:18. మిమ్మల్ని నేను అనాథలుగా విడిచి ఒంటరిగా వెళ్ళండి, మీ తిప్పలు మీరు పడండి, మీ రక్షణ మీకు ఇచ్చేశాను, మీ చావు మీరు చావండి అని చెప్పేటువంటి దేవుడు కాదు మన దేవుడు. ఆయన పేరేమో తెలుసా? ఇమ్మానుయేలు, అనగా భాషాంతరముగా దేవుడు మనకు తోడు. అదే పేరుతో వచ్చాడు ఆయన. ఎందుకు? నీతో నాతో ఉండటానికి, నీతో నాతో ప్రయాణం చేయటానికి, నీతో నాతో అద్దరికి వెళ్ళటానికి, నీతో నాతో మన ధోనిలో నీతో నాతో ఉండటానికి, ప్రయాణం చేయటానికి వచ్చినటువంటి వాడు ఆయన. కాబట్టి అందుకే అంటున్నాడు
మీరు పోవద్దు, పోదాం, నేను కూడా మీతోటి వస్తాను. ఎప్పుడు అంటున్నాడు? సాయంకాలం అయినప్పుడు. అద్దరికి పోదామని ఎప్పుడు చెప్తున్నాడు? అది ఏ సమయం? అది సాయంకాలం. when the evening come, సంధ్యా సమయం, జీవితం యొక్క సంధ్యా సమయం. అన్ని విశ్వాసాలు నశించిపోయిన తర్వాత, అన్ని విశ్వాసాలు అంటే లోకం మీద, శరీర బలం మీద, మనకున్నటువంటి ధనం మీద, ఆరోగ్యం మీద, మన బిడ్డల మీద, కుటుంబం మీద, అన్ని విశ్వాసాలు నశించిపోయే రోజు ఒకటి వస్తుంది. ఏది కూడా మనతోటి రాదు అనేటువంటి సమయం ఒకటి వస్తుంది. అప్పుడు సంధ్యా సమయం అని అనుకోవచ్చు దాన్ని. ఈవినింగ్ టైం, ప్రొద్దు కృంకే సమయం, చీకట్లు కమ్మే సమయం. మరణాంధకారపు లోయలలో నేను సంచరించను, ఏ అపాయమునకు భయపడను అని చెప్పేసి ఎందుకన్నాడంటే దావీదు మహారాజు ఎందుకంటే నీవు నాకు తోడుగా ఉంటావు. నీ దుడుగరా, నీ దండగు నన్ను ఆదరిస్తుంది. నీవు నాతో కూడా ఉన్నావు. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా నీవు నాతో ఉన్నావు. ఎందుకంటే చెప్పావు, నేను నీతో కూడా ఉంటాను అని చెప్పినటువంటి దేవుడు అబద్ధమాడేటువంటి దేవుడు కాదు. జీవితపు సంధ్యాకాలపు సమయంలో, జీవితము ముగిసిపోయేటువంటి సమయంలో దేవుడు ఒక్కడే మనతో ఉండేది. ఆయన అంటున్నాడు, నేను ఉన్నాను, నేను నీతో వస్తున్నాను. ఎక్కడికి? అద్దరికి నేను వస్తాను, నేను మిమ్మల్ని విడువను. ఈ జర్నీలో నేను మీతో కూడా ఉన్నాను. ఎందుకంటే నా పేరు ఉండువాడు, ఉండును అనువాడు సెలవిచ్చుచున్నాడు అని చెప్పి మోషేతో చెప్పినటువంటి దేవుడు మనతో ఉండటానికి ఈ లోకంలోనికి వచ్చినటువంటి దేవుడు. ఆయన పరలోకానికి వెళుతూ ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్మ దేవుని అనగా తన ఆత్మను మనకు తోడుగా ఉంచినటువంటి దేవుడు మనతో ఉంటాడు. మన ప్రయాణంలో ఉంటాడు, మన సంధ్యా సమయంలో ఉంటాడు, మన మిట్ట మధ్యాహ్నం ఉంటాడు. ఎప్పుడు కూడాను ఆయన మనతోటి ఉండేటువంటి దేవుడు. యెషయా గ్రంథం 43:2 ఒకసారి తీసి చదవండి. యెషయా గ్రంథం 43:2. అమ్మా, యెషయా గ్రంథం 43:2. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయుందును. దేవుడికి తెలుసు నీ ప్రయాణంలో జలములున్నాయి, నీ ప్రయాణంలో నదులున్నాయి, నీ ప్రయాణంలో అద్దరికి వెళ్ళటానికి మధ్యలో గొప్ప ప్రవాహం ఉంది, లోతైనటువంటి ప్రవాహం ఉంది, సముద్రాలు ఉన్నాయి. అయినా కానీ పర్లేదు. ఎందుకు? ఏమంటున్నాడు? నేను నీకు తోడై ఉన్నాను. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీదికి పొర్లి పారవు. ఏ విధమైనటువంటి ప్రవాహమో నీ మీద నుండి వెళ్ళవు. ఎందుకు? నేను నీతో ఉన్నాను కాబట్టి ఈ జర్నీలో నేను నీతో ఉన్నాను. ప్రవాహం నిన్నేమి చేయదు. ఇంకా నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. నీవు అగ్నిలో నడిస్తే ఏం చేయవు. అగ్ని వంటి మహాశ్రమ ఏమీ చేయదు. శ్రమ వచ్చింది, ఎట్లా వచ్చిందో అట్లా పోతుంది. షడ్రకు మేషకు అబేద్నెగోలను పడేశారు అగ్నిగుండంలో. అయితే వారికి ఎంత మాత్రము అగ్ని హాని చేయలేదు. ఎందుకు? ఆయన వారితోటి ఉన్నాడు. ముగ్గురు పడిస్తే నలుగురు కనబడుతున్నారు. అక్కడ నాలుగో వ్యక్తి దేవతల స్వరూపములాగా కనబడతా ఉంది రాజుకి. వారికి అగ్ని వాసన కూడా అంటకుండా వారు క్షేమంగా బయటికి రాగలిగారు. అగ్నిలో పడి వెళ్ళినప్పుడు నడుచున్నప్పుడు మధ్యను నీవు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఎందుకనగా నేను నీతో ఉన్నాను. నీ ప్రయాణం అంతటిలోనూ నేను ఉన్నాను, నీకేమీ కాదు. ఆ తర్వాత యెహోవానగు నేను నీకు దేవుడును, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడిని, నేనే నిన్ను రక్షించువాడను. కాబట్టి మన సాయంకాలం సమయం, మన జీవితపు సాయంకాలం సమయం, మామూలు సాయంకాలం కాదు, జీవితపు సమయంలో సైతము మన ప్రయాణంలో ఆయన మనకు తోడుగా ఉండేటువంటి వాడు. సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదము అని వారితో చెప్తున్నాడు. నేను కూడా మీతోటి రానయ్యున్నాను, వస్తాను. అప్పుడు జరిగినటువంటి
విషయం ఏమనగా, ఆయన వెంబడి మరికొన్ని ధ్వనులు వచ్చిన అప్పుడు 37 వచ్చిన అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. పెద్ద తుఫాను రేగి, ఆవలి ఒడ్డుకు వెళ్ళేటువంటి క్రమంలో తుఫాన్లు వస్తాయి. మామూలు తుఫాన్లు కూడా కాదు, ఇక్కడ రాయబడినటువంటి మాట పెద్ద తుఫాన్లు. పెద్ద తుఫాన్ లేని ప్రయాణమే ఉండదు, అలలు లేని సముద్రమే ఉండదు, సుడిగుండాలు లేని జీవితమే ఉండదు. గొప్ప గొప్ప సుడిగుండాలు, ట్విస్టర్స్, బవండర్స్ వస్తాయి. యేసుప్రభు ఉన్న ధ్వని మీదకే వచ్చినాయి. యేసుప్రభు ఉన్నాడు ధ్వనిలో, అయినప్పటికీ వదిలిపెట్టలేదు. యేసుప్రభు ఉన్నాడు కదా అని చెప్పేసి ఆ తుఫాను, పెద్ద తుఫాను. ఇక్కడ మనకు ఒక ప్రశ్న. ఇప్పుడు తుఫాను అనేటువంటిది ప్రకృతి బీభత్సములకు సంబంధించినటువంటి విషయం. ప్రకృతి ప్రకోపం, తుఫాను అనేటువంటిది. అక్కడ యేసుప్రభు ఉన్నాడు. ఇప్పుడు యేసుప్రభుడే ధ్వని మీదకే వచ్చింది తుఫాను. మనకు ఒక డౌట్ రావు, ఈ ప్రకృతి మీద లేదా పర్యావరణం మీద అనగా, ఎందుకంటే ఈరోజు పర్యావరణ దినోత్సవం కాబట్టి, సైతానుకు అధికారం ఉందా? సైతాను ప్రకృతి పైన ప్రభావము చూపించగలడా? సైతానుకు ఆ శక్తి ఉన్నదా? సైతాను తుఫాను రప్పించగలడా? ఒక గాలిని రప్పించి వినాశనము సృష్టించగలడా? కొన్ని ఉదాహరణలు మనము గమనించినట్లయితే ప్రత్యేకమైనటువంటి సందర్భంలో దేవుడు పర్మిట్ చేస్తే తప్ప వానికి ఏ సృష్టి పైన ప్రకృతి పైన అధికారం లేదు. దేవుడు ఓకే అన్న పక్షం అన్నాడు. ఒకసారి దేవుడు ఓకే అన్నాడు. యోబు విషయంలో ఒకసారి దేవుడు ఓకే అన్నాడు. యోబు గ్రంథం ఒకసారి చూస్తే మనము యోబు 1వ అధ్యాయంలో దేవుడు పర్మిషన్ ఇచ్చినప్పుడు మాత్రమే జరిగినటువంటి సంఘటన ఏం జరిగింది అంటే, యోబు యొక్క 1:16 ఆకాశము నుండి అగ్నిపడి యోబు యొక్క గొర్రెలను పనివారిని తగలబెట్టి. ఇప్పుడు యోబు దేవుని యొక్క భక్తుడు. యోబు ఎంతటి మంచివాడు, భక్తుడు, నీతిమంతుడు లేడు అని చెప్పి దేవుడే మరి సాక్ష్యం ఇచ్చినప్పుడు, ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి యోబు గొర్రెలను పనివారిని తగలబెట్టేసి. 1వ అధ్యాయం 19వ వచనం, గొప్ప సుడిగాలి అరణ్య మార్గమున వచ్చి వాళ్ళ బిడ్డలు అనగా కుమారులు కుమార్తెలు ఉన్న ఆ ఇంటి మీద నలుమూలలో కొట్టినప్పుడు అప్పుడు వారు చనిపోయిరి అని చెప్పి రాయబడింది. ఇప్పుడు సుడిగాలి వచ్చి యోబు పిల్లల్ని కొట్టి యోబు పిల్లల్ని చంపేసింది. అగ్ని వచ్చి ఆకాశం నుండి గొర్రెల్ని వాళ్ళ పనివారిని చంపేసింది. అంటే ఇప్పుడు దేవుడి పని కాదు, ఇది క్లియర్గా మనం చెప్పచ్చు. ఎందుకంటే యోబు నీతిమంతుడు కాబట్టి. అంటే మరి ఎవరి పని ఇది? సైతాన్ పని. అంటే సైతానికి ప్రకృతి పైన అధికారం ఉన్నదా? ఉన్నది అని చెప్పి ఎక్కడ లేదు, కానీ దేవుడు ఎక్కడ పర్మిషన్ ఇచ్చాడు అని చెప్పేసి రాయబడి ఉంది. అక్కడ చూస్తే మనము 1:10 నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమును నువ్వు చుట్టూ కంచె వేస్తావు కదా. నీవు అతని చేతి పనిని దీవించుట ఉండుట చేత అతని ఆశ దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. కాబట్టి యోబుతో గురించి సాతాను చెప్పేటువంటి మాట ఏమంటే, అతని చుట్టూ నువ్వు కంచె వేసావు. అతని చుట్టూ కాదు, అతనికి కలిగినటువంటి సమస్తానికి నువ్వు కంచె వేసావు. అతనికి కలిగినటువంటి దాని మీదనే కాదు, అతని ఇంటి మొత్తానికి కూడా నువ్వు నీ కంచె వేసావు. దేవుడు తన బిడ్డలకు కంచె వేసేటువంటి వాడు. దేవుడు తన బిడ్డలకు కంచె వేసేటువంటి వాడు. ఆ కంచెను దాటి ఏ దుష్ట శక్తి, ఏ సాతానుడు రావటానికి వీలు లేదు, ఉండదు. ఆ అధికారమే వానికి లేదు. దేవుడు పర్మిషన్ ఇస్తే తప్ప. దేవుడు పర్మిషన్ ఇస్తే సుడిగాలు రప్పిస్తాడు, ఆకాశం నుండి అగ్ని కురిపిస్తాడు. ఇక్కడ కూడా అట్లాగే పర్మిషన్ ఇచ్చాడు. అయినను ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశమునున్నది. కాబట్టి ఓకే, నేను యోబు చుట్టూ ఉన్న కంచెను తీసివేస్తూ ఉన్నాను. ఓకే, నువ్వు చేయగలిగింది చెయ్యి అన్నప్పుడు మాత్రమే వెళ్ళి ఆ గొర్రెలను చంపాడు, వాళ్ళ బిడ్డలని చంపగలిగాడు. కాబట్టి గాలి, వాన, తుఫాను, బీభత్సాలు ఇవన్నీ కూడాను సైతాను వల్ల వస్తాయి అనుకుంటే పొరపాటు. ఒకవేళ దేవుడు అనుమతిస్తే తప్ప.
దేవుడు మన చుట్టూ కంచెను వేసేటువంటి వాడు. మళ్ళీ రెండోసారి వచ్చాడు సాతాను, ఆయన దగ్గరికి వచ్చాడు. ఏం చేసావు నువ్వు అని దేవుడు అడిగాడు. నువ్వు ప్రాణాన్ని ముట్టనీయలేదు కదా. ప్రభు చెప్పాడు అక్కడ, అతని ప్రాణానికి నీవేమీ హాని కలిగించడానికి వీలు. నువ్వు శరీరాన్ని ముట్టనీయొద్దు అన్నావు కదా. నేను శరీరాన్ని ముట్టలేదు కదా. మరి శరీరాన్ని ముట్టి పాడు చేస్తే ఓకే, అతని ప్రాణాన్ని నువ్వు ముట్టొద్దు, ఓకే, శరీరాన్ని ముట్టుకో, పర్మిషన్ ఇచ్చాడు. పర్మిషన్ ఇచ్చినప్పుడు పోయేసి అతని శరీరానికి ఒంటి మీద బొబ్బలతోటి మొత్తాడు. క్రీస్తు ప్రియమైనటువంటి సహోదరులారా, ఎందుకు ఈ విధమైనటువంటి మాటలు చెప్పవలసి వస్తుందంటే, ఈనాడు ఉన్నటువంటి కండిషన్స్ దేశంలో, ప్రపంచంలో ఈ యొక్క కరోనా, దేవుని ఆజ్ఞ లేకుండా ఏ కరోనా, ఏ మహమ్మారి, ఏ కోవిడ్ రాదు. ఇది దేవుని యొక్క పర్మిషన్ తోటే వచ్చినటువంటిది. దేవుడు అనుమతిస్తేనే ఆయన సృష్టించినటువంటి ఈ లోకంలోనికి వచ్చినటువంటిది. కాబట్టి దేవుణ్ణి మనము అడగాలి, ప్రభా మా చుట్టూ మీ కంచెను వేసి సంరక్షించండి, కాపాడండి, రానియకండి, ఏ విధమైనటువంటి తెగులు నీ గుడారాన్ని సమీపించదు అని చెప్పినటువంటి వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుని, ప్రభా ఈ కంచెను తీసివేయక కొనసాగింపనీయండి అని చెప్పి ప్రార్థన చేయాలి. నిశ్చితమైతే తీసివేయండి కరుణ అని చెప్పి కూడా ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుడు మన చుట్టూను కంచె వేసి ఉన్నాడు. కాకపోతే కొన్నిసార్లు ఫిజికల్గా కూడాను మనల్ని హామ్ చేయడానికి సాతానికి అనుమతిస్తాడు. అది ఆయన చిత్తం. పౌలుకి ఇచ్చాడు. నాకు కలిగినటువంటి ప్రత్యక్షతలు ఎక్కడది 2 కొరింథీ 12:7. నాకు కలిగినటువంటి ప్రత్యక్షత అత్యధికంగా ఉన్నదని నేను హెచ్చిపోకుండా నిమిత్తము. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, దైవ సేవకులే అంటే పెద్ద పెద్ద వాక్యం చెప్తా, పెద్ద సేవకులు వచ్చేస్తుంది, గర్వం వచ్చేస్తుంది, ఆత్మీయ గర్వం, స్పిరిచువల్ ప్రైడ్ అని అంటారు. నాకే తెలుసు, నేనే గొప్ప, నేను చేస్తా, నేను స్పిరిచువల్ ప్రైడ్. అట్లా రాకుండా ఉండటానికి ఎందుకు చాలా చెప్పాడంట ప్రభు, ఆయనకి చాలా చెప్పాడంట. చాలా ప్రత్యక్షతలు విస్తారంగా ఉన్నందున నేను హెచ్చిపోకుండా ఉండు నిమిత్తం, అక్కడ ఒక మాట ఉంది, చదువుతారా? నేను హెచ్చిపోకుండా ఉండు నిమిత్తము. ఆ తర్వాత 2 కొరింథీ 12:7 సాతాను ప్రతినిధిగా అనేటువంటి మాట ఉందా లేదా? సాతాను ప్రతినిధిగా అంటే దేవుడు కంచెను కొంచెం తీశాడు. పౌలు విషయంలో కొంచెం పర్మిషన్ ఇచ్చాడు సాతానుకి, పౌలును బాధించడానికి. ప్రభా, ఈ బాధ భరించలేకపోతున్నాను, తీసేయని చెప్పి బలమాదు దేవుని సన్నిధిలో ఆయన వేడుకున్నాడట పౌలు. అయినా కానీ దేవుడు తీసేయలేదంట. ఏమన్నాడంట? తీసేయకపోగా నీతోటి నేను నా కృపను ఉంచాను. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. నా కృప నీకు చాలినంతగా ఉన్నది, కానీ ఈ ముళ్ళు నీ శరీరంలో నుండి తీసివేయబడదు. అది అట్లాగే ఉంటుంది. కొన్నిసార్లు దేవుడు పర్మిట్ చేస్తాడు, ఫిజికల్గా కూడాను సాతానుడు మనల్ని హామ్ చేసే విధంగా పర్మిషన్ ఇస్తేనే. ఇవ్వకుంటే ఎవరి వల్ల కాదు. సాతానుకి ఈ పర్యావరణం పైన కానీ, సృష్టి పైన కానీ, సృష్టిలో ఉన్నటువంటి ఏ వ్యక్తి పైన కానీ దేవుడు పర్మిషన్ ఇవ్వకుంటే అధికారము లేనే లేదు. ఇక్కడ చూస్తే మరి ఆ తుఫాను ఆయన పర్మిషన్ తోటే వచ్చింది. ఆయన ఓకే అంటేనే వచ్చింది. పెద్ద తుఫాను వచ్చింది. రావడం కూడా ఆ తుఫాను ఎక్కడ కొడతా ఉంది? ఆయన ఉన్న దోణి మీదనే కొడతా ఉంది. పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టిన పెద్ద గొప్ప విశ్వాసి అండి, చాలా నమ్మకస్తుడండి, భక్తిపరుడు. ఎందుకు ఆయనకి ఇట్లయింది? ఎందుకు ఇట్లయిందో మనకు తెలియదు. దేవుడు చాలాసార్లు పర్మిషన్ ఇస్తాడు. ఆయన ఉన్న దోణి మీదనే. ప్రభు ఉన్నాడు ఆ ఇంట్లో. ఎందుకు మరి ఆ ఇంట్లో వాళ్ళకి ఇది రావాలా? చాలామంది ప్రభు ఆయనతో ఉంటే, ప్రభు నాతో ఉంటే, నేను ఈ జర్నీలో ప్రభు నాతో ఉంటానని వాగ్దానం చేశాడు, ఆయన నాకు చెప్పాడు, ఆయన నమ్మదగిన వాడని లేఖనం చెప్తా ఉంది. మరి ఎందుకు రావాలి ఈ విపత్తు? మరి ఎందుకు రావాలి ఈ తుఫాను? ఎందుకు రావాలి ఈ కష్టం? దేవుడు ఉంటే కష్టం రాకూడదు కదా అని ఎక్కడ లేదు బైబిల్లో. అది ఎక్కడ లేనే లేదు బైబిల్లో. పైగా ఏముంది ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య భాగంలో? దేవుడు ఉన్నా కానీ, ప్రభు ఆ ఓడలో లేదా ఆ బోట్లో, ఆ దోణిలో ఉన్నా కానీ
పెద్ద తుఫాన్ వచ్చింది. పోనీ పెద్ద తుఫాన్ వచ్చి ప్రభువు ఉన్న ధోనిని ఏం చేయకుండా ఉండొచ్చు కదా? పక్కన చాలా ధోనిలు, చిన్న ధోనిలు ఉన్నాయి, వాటిని కొట్టొచ్చు కదా? కాదు. అక్కడ ప్రత్యేకంగా రాయబడినటువంటి మాట ఏమంటే, ఆయన ఉన్న ధోని మీద అలలు కొట్టినందున అది నిండిపోయిన. ఆయన ఉన్న ధోని మీదనే కొడతాయి. అవును, దేవుడు మనతో ఉన్నాడు. అప్పుడే వస్తుంది తుఫాన్, అప్పుడే అలలు వస్తాయి, అప్పుడే ధోని మీద కొడుతుంది. ఏమీ చింతించిన అవసరం లేదు. లేఖనం చెప్పేటువంటి మాట, ఆయన ఉన్నాడు, ఆయన అక్కడ ఉన్నాడు. అయితే వాళ్ళు చింతిస్తున్నారు. న్యాచురల్లీ మనలాంటి వాళ్ళు కష్టానికి భయపడేవాళ్ళు, అనారోగ్యానికి చింతపడేవాళ్ళు, మనం కూడా అంతే. వాళ్ళు కూడా చింతపడతా ఉన్నారు. ఆయన ఉన్నది. అయితే ఆయన ధోని మీద ఉన్న ధోని మీద నీళ్లు కొట్టినప్పుడు ఆయన ఎట్లా ఉన్నాడు? ఆయన ధోని అమరమును తొలగడ మీద తలవాల్చుకొని నిద్రపోతూ ఉన్నాడు. ఎందుకు? ఆయన తెలుసు కదా, పర్మిషన్ ఇచ్చింది ఆయన కదా, పర్మిషన్ ఇచ్చింది ఆయన ఈ తుఫానుకు. మరి ఆయన ఎందుకు మరి ఆందోళన పడతాడు? ఆయన ఎందుకు చింతపడతాడు? వీళ్ళు చింతపడుతున్నారు, నిద్రపోతున్నాడు. అయితే ఈ వీళ్ళ చింత ఏం చేసింది? వీళ్ళ విచారం ఏం చేసింది? వీళ్ళ దుఃఖం ఏం చేసింది? ఆయన దగ్గరికి వెళ్ళి వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చు ఉన్నాము. నశించిన దానిని వెదకి రక్షించడానికే మనిషి కుమారుడి లోకంలోకి వచ్చింది. అసలు నశించిపోతుంటే ఊరుకుంటాడు ఆయన? ఏదైనా మన జీవితంలో, మన సమస్య, మన కుటుంబంలో, మన ఒంట్లో, మన ఇంట్లో ఏదైనా కానివ్వండి, నశించిపోతున్నాము అని అనిపిస్తుందేమో ఒకవేళ. ఎందుకంటే మనకున్నటువంటి శరీరం బలహీనం కాబట్టి, ఆత్మసిద్ధమే కాబట్టి. బలహీనమైనటువంటి శరీరం ఒకవేళ మనల్ని కృంగదీయొచ్చు, కానీ అలలు కొట్టినందున మనము భయపడతామేమో. కానీ నశించిపోవడానికి దేవుడు అంగీకరించాడు, నశించిపోవడానికి దేవుడు ఒప్పుకోడు. ఆయన ఎవడునూ నశింపక అనేటువంటి మాట మనం చూస్తాం. 2 పేతురు 3:9 రాయబడినటువంటి మాట ఏంటంటే, ఎవ్వరు కూడా నశించిపోవడం ఆయనకు ఇష్టము లేదు అని చెప్పేసి రాయబడింది. ఎవ్వరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. మరి వీళ్ళు ఎందుకు నశించిపోతున్నామని అంటున్నారు? ఎవడు నశించడం ఆయన ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు. కాకపోతే అక్కడ వారి విశ్వాసమును బలపరచడానికి దేవుడు ఈ కార్యం చేస్తూ ఉన్నాడు. అందరూ మారు మనసు పొందాలి అని చెప్పి దేవుడు కొన్ని కార్యాలు చేస్తాడు. అందరూ విశ్వాసములో బలపడాలి అని చెప్పి కొన్నిసార్లు కొన్ని ఎపిడమిక్స్కి పర్మిషన్ ఇస్తాడు. కాబట్టి మారు మనసు పొందాలి. నశించిపోతున్నాం ప్రభువా, నీకు చింత లేదా? చింత. ప్రభు ఏమంటున్నాడు? మీ చింత యావత్తు నా మీద వేడి, ఎందుకనగా మీ గురించి నేను చింతించుచు ఉన్నాను అని చెప్పి చాలా క్లియర్గా ఉంది. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో 1 పేతురు 5:8 ఏమున్నది? మీ చింత యావత్తు ఆయన మీద వేడి, ఎందుకనగా ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. మీ చింత యావత్తు ఆయన మీద, ఎందుకంటే మీ గురించి చింతించేటువంటి వాడు ఆయన ఉన్నాడు. ఆయన నశించి పోనీయడు, ఆయన కాపాడేవాడు, ఆయన ఉండువాడు, మనతో ఉన్నాడు, మన ధోనిలో ఉన్నాడు, మన ప్రయాణం అంతటిలోనూ ఆయన ఉన్నాడు. ప్రభువా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని ఆయన లేపితే ప్రభు లేచి వెంటనే గద్దించలేదు. ఎవరిని వేయలేదు. అల్ప విశ్వాసులారా, లేకుంటే ఇంకేదన్నా వాళ్ళని గద్దించి, నేను మీతోటి ఉన్నా కూడా మీరు నశించిపోతారా? నేను మీతో ఉన్నా కూడాను మీకు హాని కలుగుతుందా? ఎందుకు మీరు ఎంత బాధపడుతున్నారు, ఎంత భయం పడుతున్నారు అని చెప్పేసి వాళ్ళని ఏమనలేదు. ఎందుకు ఏమనలేదు అంటే, దేవుడికి తెలుసు వారి యొక్క బలహీనత ఏదో. ఎందుకంటే ఆయన కూడా శరీరంలో ఉన్నాడు కాబట్టి శరీరం యొక్క బలహీనత ఏదో ఆయనకు తెలుసు. అందుకే వారిని ఏమనలేదు. అందుకే లేఖనం చెప్పేటువంటి మాట ఏమంటే, ఆయన మన సమస్త బలహీనతలలో సహానుభావం లేనివాడు కాడు. మన యొక్క సకల బలహీనతలన్నిటిలో ఆయన సహానుభవం కలిగినటువంటి వాడు. మనం ఏ బలహీనతలో ఉన్నామో ఆయన ఎరుగును, ఏ బలహీనతలో మాట్లాడుతున్నామో ఆయనకు తెలుసు. ఆ బలహీనత మనల్ని భయపెడుతుందని ఆయనకు తెలుసు. ఆ భయం చేత ఆయన లేపి, ప్రభా మేము నశించిపోతున్నాం, నీకు చింతలేదా అని చెప్పేసి అడుగుతున్నారని ఆయనకు తెలుసు. అందుకే ఆయన వారిని ఏమీ అనలేదు. ఏమీ అనకపోగా ఆయన ఫస్ట్ చేసేటువంటి కార్యం ఏమంటే, ఫస్ట్ లేచి గాలిని గద్దించి
నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పాడు. మొదటిగా ఆయన చేసిన పని, గాలిని గద్దించాడు. ఆగు, ఇంకా ఇంతకంటే ఎక్కువగా నా బిడ్డలను నువ్వు భయపెట్టడానికి వీల్లేదు. ఇంతకంటే ఎక్కువగా వారు నువ్వు దుఃఖపెట్టడానికి వీల్లేదు. అంతటితో ఆగు. గాలిని గద్దించాడు. గాలి ఆగిపోయింది. ఇంకా మళ్ళా సముద్రాన్ని ఆయన ఏమంటున్నాడు? నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా, ఇక చాలు, ఆపు, ఇక చాలు. పర్మిషన్ ఇచ్చిన దేవుడే చాలు అని చెప్తున్నాడు. మళ్ళీ దానికి ఆజ్ఞిస్తున్నాడు. ఇక చాలు, ఆపు. నీ శక్తి, నీ కష్టము, నా కష్టము కూడా నువ్వు దేవుడు ఒకనొక దినాన్ని ఫుల్ స్టాప్ పెట్టేటువంటి దినము ఉంటుంది. ఇక చాలు, ఆపు. నా బిడ్డను ఇంక నువ్వు ఇంత మాత్రమో కూడా నువ్వు కష్టపెట్టడానికి వీల్లేదు. నా బిడ్డలను ఎంత మాత్రమో భయపెట్టడానికి వీల్లేదు. ఇక చాలు, ఆపు. ప్రతిదానికి సమయం కలదు. ప్రతిదానికి సమయం ఉంది. కట్టుటకును, నాటుటకును, కౌగిలించటకును, మానుటకును, రాళ్ళు కుప్పగా ఇక రకరకాల లిస్తుంది. ప్రతిదానికి సమయం ఉంది. మనం కష్టపడడానికి సమయం ఉంది, దుఃఖపడడానికి సమయం ఉంది, ఆదరణ పొందడానికి సమయం ఉంది. కాబట్టి ఆ సమయం వచ్చింది. ప్రభు ఏమంటున్నాడంటే, ఇక ఆగు. నా బిడ్డను నువ్వు బాధించడానికి వీల్లేదు. నా బిడ్డలను భయపెట్టడానికి వీల్లేదు. దేవుడు చెప్పగానే ఆ ప్రకృతి, ఆ బీభత్సం, ఆ తుఫాను ఏమైంది? సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను. మామూలు నిమ్మళం కాదు, మిక్కిలి నిమ్మలం. స్టిల్ కామ్ అన్నమాట. ఏమి అటు గాలి లేదు, ఇటు తుఫాన్ లేదు, అలలు లేవు. సముద్రం మిక్కిలి నిమ్మళమైపోయింది. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుడు. మన జీవితం కూడాను చాలాసార్లు తుఫాను, బీభత్సం, ఇక తట్టుకోవడం కష్టం, నేను అయిపోయాను, నశించిపోయాను అనేటువంటి స్థితి మనకు ఆలోచన కలిగినప్పుడు దేవుడు కలగజేసుకుంటాడు. ఏమవుతుందో తెలుసా? దేవుడు కలగజేసుకుంటే మిక్కిలి నిమ్మలమైపోతుంది. మిక్కిలి నిమ్మలం. మనకే ఆశ్చర్యం వేస్తుంది. నిన్న నేనేనా ఇంత బాధపడ్డది? నిన్న నేనేనా ఇంత శ్రమపడ్డది? నిన్న మీన్స్ గతంలో. అరే, ఈ దినం ఏమైపోయింది? ఒక గంట క్రితం ఈ సముద్రమే కదా విపరీతంగా భయపెట్టింది మనల్ని. ఒక గంట క్రితం ఈ గాలే కదా విపరీతంగా భయపెట్టింది. ఇప్పుడు ఏంటి? చల్లగా గాలి వీస్తుంది, మంచిగా వీస్తుంది. కారణం, దేవుడున్నాడు. నీతోటి, నాతోటి ఉన్నాడు, మనతోటి ఉన్నాడు. ఆయన నశించిపోనీయడు, కాపాడేటువంటి దేవుడు. ఆ తర్వాత అంటున్నాడు, ఆ క్రియ జరిగిన తర్వాత ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? అప్పుడు ఆయన, మీరు ఎందుకు భయపడుతున్నారు? నేను లేనా? నేను ఉన్నాను కదా, మీరు ఎందుకు భయపడుతున్నారు? తండ్రి ప్రేమ. ఆయన వదిలిపెట్టేటువంటి వాడు కాదు. మాట ఇచ్చి నెరవేర్చేవాడే కానీ మర్చిపోయేవాడు కాదు. మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఇంకా నమ్మలేక ఉన్నారా? విశ్వాసం కొరబడినప్పుడు మాత్రమే భయం అయిపోయింది. కామన్, మనిషికి కామన్. ఏలియా కూడా మనలాంటి మామూలు మనిషి, మన వంటి స్వభావం కలిగినటువంటి మనిషే అని చెప్పి మహాప్రవక్త అయినటువంటి ఏలియా గురించి రాయబడింది. ఆయన కూడా భయపడ్డాడు. భయపడి పారిపోయాడు. మనిషి యొక్క సాధారణమైనటువంటి తత్వం. కానీ అందుకే వారిని ఎక్కువ ఏమీ గద్దించలేదు, వాళ్ళని ఏమి తిట్టలేదు ప్రభు. ఎందుకంటే ఆయనకు తెలుసు, మీరు ఇంకా నమ్మిక లేకున్నారు కదా. విశ్వాసం పెంచుకోండి. విశ్వాసం పెరిగితే భయం పారిపోతుంది. విశ్వాసం తక్కువైన చోట భయం రాజ్యం వెళ్తుంది. విశ్వాసానికి భయానికి వ్యతిరేకంగా ఉంటాయి. విశ్వాసం ఉన్న చోట భయం ఉండదు, భయం ఉన్న చోట విశ్వాసం బలహీనపడుతుంది. అందుకే మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పారు. అంతకంటే ఏమి. కానీ ఆ తర్వాత కూడా ఏంది? ఆ కార్యం అయిపోయిన తర్వాత కూడా, ఆ గొప్ప ఆశ్చర్యకారం అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు చూస్తూ, అనుభవిస్తూ, ఒక ప్రక్క కళ్ళతోటి చూస్తూ వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇక్కడ వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో. అట్లాగనే ఉంటుంది విశ్వాసుల పరిస్థితి. ఈయన ఎవరో అంటే ఆయన గురించి ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేకపోతా ఉన్నాం, తెలుసుకోలేకపోతా ఉన్నాం. ఆయన సర్వశక్తిని మనం గ్రహించలేకపోతా ఉన్నాం. ఆయన యొక్క గొప్ప శక్తి, గర్జనలు చేయి మహాశక్తి తెలుసుకోలేకపోతా ఉన్నాం.
అందుకే ఈయన ఎవరో, గాలి సముద్రము ఈయనకు లోబడుతూ ఉన్నాయి అని ఒకరితో ఒకడు చెప్పుకోలేదు. అలాగే ఉండటానికి వీలు, అలాగే ఉండటానికి వీలు. ప్రభు అందుకే అంటున్నాడు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా, నేను మీతో కూడా ఉన్నాను, సదాకాలము ఉన్నాను, మీ ప్రయాణంలో ఉన్నాను, మీ ధోనిలో ఉన్నాను, అద్దరికి నేను మీతో కూడా వస్తాను, మిమ్మల్ని విడవను ఎడపాయను అని చెప్పినటువంటి దేవుడు నీతోటి నాతోటి మనతోటి ఉన్నాడు. మన నమ్మిక కలిగి ఉండాలి. సమస్యలు వస్తాయి, తుఫానులు వస్తాయి, అయినప్పటికీ కూడాను అన్ని తుఫానుల నుంచి దేవుడు మనలను తీసుకుని వెళ్ళేటువంటి దేవుడు, నిమ్మళపరచి మనల్ని బాధించేటువంటి వాటిని గద్దించి మనల్ని నిమ్మలపరిచి తీసుకుని వెళ్ళేటువంటి వాడు. మన విశ్వాసంలో బలపడదాం, ఆయన మనతో ఉన్నాడని ధైర్యంగా ముందుకు కొనసాగదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా పరమ తండ్రి, మీ కృప కలిగిన మనకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా తండ్రి, ఈ సమయం మీరు మాతో మాట్లాడేందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం, మీరు మాతో ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రయాణం అంతటిలో, మా జీవిత చరమాంకంలో, మా సంధ్యా సమయంలో, మరి ఆయన అద్దరికి వెళ్ళేటువంటి సమయంలో మీరు మాతో కూడా ఉండి నడిపించదండి. మరి నిత్య జీవులను నడిపించమని వేడుకొనొచ్చు మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనొచ్చున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో మనమందరం కలిసి దేవునికి మహిమ కలుగులాగా 442 జీవితాంతం వరకు నీకే సేవ చేయుదునంచినటువంటి కీర్తన పాడుచుంటుండగా కానుకలు సేకరించబడతాయి. దయచేసి పరిచారకులు ముందుకు రావాల్సిందిగా మనం చూస్తాం.